జగిత్యాల జిల్లా నుంచి ఒక్కసారి వార్తలు పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఇటీవల జరిగినటువంటి విషాద ఘటనలో ముగ్గురు ఆత్మహత్య చేసుకొని చంపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో ప్రధాన కారకుడు భర్తే తిరుపతి నిందితునిగా పోలీసులు అయితే తేల్చారు. ఆయన్ను ఇవాళ రిమాండ్కు తరలించారు. అయితే భర్త తిరుపతికి అక్రమ సంబంధం అనేటువంటి దీంట్లో భాగంగా అలాగే వరకట్నంతో నిత్యం వేధింపులు, ఇప్పటికే ₹1,00,00,000 పైగా కట్నం ఇచ్చినప్పటికీ కూడా నిత్యం వేధింపులకు పాల్పడము, అలాగే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోటే అతన్ని అరెస్టు చేశామని కూడా పోలీసులు పేర్కొన్నారు. మరొక వార్త, ధర్మపురిలోని మగ్గిడి గ్రామంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. యువకులు వాళ్ళంతా కూడా గంజాయి సేవిస్తూ గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి దాదాపు 850 గ్రాములకు పైగా గంజాయిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మంచిర్యాల అలాగే ఆదిలాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా జన్నారం ఈ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టయితే పోలీసులు గుర్తించి ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి టాకా సంధిలో సెల్ టవర్ నిర్మాణం ఆపాలంటూ ఈ స్థానికులంతా కూడా ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియకుండానే అప్పటికప్పుడు పర్మిషన్లు ఇవ్వడము ఏ రకంగా జరుగుతోంది, తమ సెల్ టవర్ నిర్మాణం తక్షణమే ఆపాలంటూ కూడా స్థానికులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడే సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి సెల్ టవర్ నిర్మాణం చేపడితే మాత్రం ఖచ్చితంగా సివియర్గా మేమంతా కూడా ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పడంతో సంబంధిత నిర్వాహకులు అయితే వెళ్ళిపోవడం జరిగింది.